మాతృదేవోభవ. దేవేంద్రలోక కవిపీఠమజీర్ణపాఠం సౌవర్ణవర్ణమణిపీఠమతైలజాటం చిత్తే నిరస్య సతతం ప్రతిమానశూన్యం మాతగా తవాంకమృదుపీఠమలంకరిష్యే మాతగా తవాంకమృదుపీఠమలంకరిష్యే. 60 ఏళ్ల తర్వాత జీవితాన్ని ఎలా తెముల్చుకోవాలో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఆశ్రమవాస పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1780వ భాగానికి స్వాగతం పలు. ధృతరాష్ట్రుడు వనవాసానికి సిద్ధపడి ధర్మరాజు కోరిక మీద అతనికి రాజనీతి ఉపదేశం చేస్తున్నాడు. న్యాయంబుతోడ వివిధోపాయంబులనర్థములను పార్జింపుము భూనాయక రాజ్య విఘాతము సేయు జనుల నెరిగి చంపచెరపనవలయున్. ఇవాళ చాలా అవసరమైనటువంటి మాట. ఉగ్రవాదంతో మన దేశమే కాదు ప్రపంచంలో అన్ని దేశాలు గడగడలాడిపోతున్న సందర్భంలో తెలుసుకోవలసిన విషయం. మన ప్రాచీన రాజులు ఈ విషయంలో ఎంత జాగ్రత్త వహించారో తెలుస్తుంది. అసలు ముందు న్యాయంబుతోడ వివిధోపాయంబుల అర్థములను పార్జింపుము లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం. దానికి భావం ఇది. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి పాలసముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదని అర్థం. అంతేగాని ఆవిడికి పాలు ఇష్టం, పాలతో అభిషేకం చేస్తే మనకు డబ్బులు వస్తాయని అర్థం చెప్పకూడదు. దాని ఉద్దేశం అది కాదు. అదే చెబుతున్నాడు ఇక్కడ ధృతరాష్ట్రుడు. అంటే వ్యాసుడు చెప్పిస్తున్నాడు రాజధర్మాన్ని. న్యాయంబుతోడ వివిధోపాయంబుల అర్థములను పార్జింపు. ప్రభుత్వ నాయకులు ఎప్పుడు కూడా తాము రకరకాలుగా వసూలు చేస్తున్న పన్నులు, ఆ పన్నుల గురించి మళ్ళీ తర్వాత చెబుతాడు ప్రత్యేకంగా. అసలు వాళ్ళ ఆస్తులు, వాళ్ళ సంపదలు అవి న్యాయంగా వస్తున్నాయా లేదా. అంతేకాని వీరికి ఏదో ఓ ప్రాజెక్టు, ఓ ఆనకట్ట కాంట్రాక్ట్ ఇచ్చేస్తే, ఒప్పందం చేసేసుకుంటే వారు మనకి లోపాయికారిగా నొక్కేస్తారు నల్లధనం, వారికి ఇస్తే మనకు ఉపయోగం. లేకపోతే వీడు మన పార్టీలో బాగా కష్టపడి పనిచేశారు, మనం ప్రభుత్వానికి అధికారానికి రావడానికి వారు కారణం, అందుకని వారికి ఏదో ఇస్తే ఇంకా దాని గురించి చేస్తారు, మళ్ళీ మనం అధికారంలో స్థిరపడతాం. ఇది దుర్మార్గపుడు ఆలోచన. నచ్చదు, అయినా చెప్పడం మా బాధ్యత. వ్యాసుడు చెప్పాడు, తిక్కన గారు చెప్పారు, ధృతరాష్ట్రుడు కూడా చెబుతున్నాడు. నేను చెప్పబోతే ఎలాగా. ప్రభుత్వ నాయకులైన వాళ్ళు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా వస్తున్న మనం తీసుకుంటున్న ప్రతి రూపాయి సక్రమంగా ఉందా లేదా. న్యాయంబుతోడ వివిధోపాయముల అర్థములను ఉపార్జింపు. రకరకాల మార్గాలు ఒక్కడి దగ్గరే మొత్తం పిండేద్దామనుకోవడం పొరపాటు. ఏదో మొత్తం మీద అక్కడ రూపాయి 10 మంది నుంచి 10 రూపాయలు వస్తే మనకు ఆదాయం అయింది. వ్యాపారం చేసేవాళ్ళైనా అంతే. మనకి వినియోగదారుల సంఖ్య పెరిగితే వారు వస్తువులు ఎక్కువ మంది కొంటే ఆ వస్తువు మీద రూపాయి, ఈ వస్తువు మీద రూపాయి కలిపి మనకి 100 రూపాయలు వచ్చింది అనుకోవాలి. కానీ ఇద్దరు వినియోగదారులకే వస్తువులను మొత్తం 100 రూపాయల లాభం వచ్చేలాగా 50 రూపాయల వస్తువును 100 రూపాయలకి అమ్మేసి 250 100 లాగేస్తే ఏమవుతుంది వ్యాపారం? ప్రజలు అలా తట్టుకుంటారు. 50 రూపాయల వస్తువును 51, 52 కాదని 55కి అమ్మొచ్చండి, తప్పు లేదండి. 50 రూపాయల వస్తువును 100కి అమ్ముతున్నారు. 55 పోనీ 60 అయినా పర్వాలేదేమో, ఖర్చులను బట్టి ఆధునిక పరిస్థితులను బట్టి. 100, 150 ఇంకా లాభానికి అంతు లేదు, జరిగలేదు. ఎంత వేసుకుంటారో తెలియదు. ఈ అంటించే చీటీలన్నీ మాయలే. అందుకే లోకం ఇలా కుళ్ళిపోతూ ఉంది. అనేక రకాల తిరుగుబాట్లు వస్తూ ఉంటాయి. ఒక పక్క కొన్ని వర్గాల ప్రజలు ఎప్పుడూ పేదరికంలో కూరుకుపోతూ ఉండవా, కొన్ని వర్గాల ప్రజలేమో అలా పైకి లేస్తూ ఉండడమా. వాళ్ళు ఎంతకాలం సహిస్తారండి? వస్తాయండి ఖచ్చితంగా, ఎవరు ఆపలేరు. అది కురిసే వర్షాన్ని ఆపడం ఎంత కష్టమో ఇదంత కష్టం అండి ఇది. అందుకని మన ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా చెబుతోంది. ఇది పురాణాలు, విజ్ఞానము, హిందూ ధర్మము పేదల పాలిట నిలబడతాయండి, జమీందారుల పాలిట కాదండి. రాజుల పాలిట నిలబడే ధర్మశాస్త్రాలు కావండి, ఇవి ప్రజల పాలిట నిలబడే ధర్మశాస్త్రాలండి. న్యాయంబుతోడ వివిధోపాయంబుల అర్థములను పార్జింపు. ఇంకొక విషయం ధర్మరాజా, భూనాయక ఓ రాజా, రాజ్య విఘాతము చేయు జనులను ఎరిగి చంప చెరపనవలయు. ఎప్పుడు రాజ్యంలో రకరకాల కుట్రలు జరుగుతూ ఉంటాయి రాజును చంపేద్దామని.
రాజ్య పరిపాలన అస్తవ్యస్తం చేసేద్దామని, రాజ కుటుంబ సభ్యులను అపహరిద్దామని రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అందుకేనండి పూర్వం రాజులైన వాళ్ళు, రాజకుటుంబ సభ్యులు, ప్రధానమైన వ్యక్తులు, రాజు ముఖ్యంగా ఎప్పుడూ బంగారపు పళ్ళెల్లో మధ్యలో మరకతమణి పొదిగినటువంటి పళ్ళెల్లోనే భోజనం చేసేవారు. అది కూడా మరకతమణి అంటే ఆకుపచ్చగా ఉంటుంది, గరుడ పచ్చ రంగు అంటారు. పెద్ద మణి శ్రీనాథుడు శృంగార నైషధంలో వర్ణిస్తాడు. తన అల్లుడైనటువంటి నలమహారాజుకి విదర్భరాజు గారు, భీష్మక మహారాజు పెద్ద బంగారు పళ్ళెం మరకతమణి మధ్యలో పొదిగి ఇచ్చాడు అని వర్ణిస్తాడు. దాని విశేషం కూడా చెబుతాడు. ఆ ఆకుపచ్చని మణికి విషాన్ని హరించేటువంటి శక్తి ఉంది. అందుకే ఇప్పటికీ జ్యోతిష్ శాస్త్రంలో కూడా కాస్త ఈ రాళ్ళు గురించి చెప్పేవాళ్ళు కూడా ఏదైనా విషప్రయోగాలు, అకాల మరణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అనారోగ్యాలంటే ఆకుపచ్చని మణి మరకతమణి ధరించండి అంటారు. దాన్ని ఏదో దేవుడు కరుణ అంటారు, ఉద్దేశం అది. దానికి ఉంగరం, ఇది కూడా ఆకుపచ్చ ఉంగరం, ఇది ఇక్కడ విషప్రయోగానికి ఇలా ఉండడానికి దానికి సంబంధం మధ్యలో బంగారం అడ్డు ఉంది. అదే అన్నం కంచంలో మరకతమణి ఉందనుకోండి, పదార్థాలన్నీ అందులోనే కలుపుకొని తింటాక దాంతోపాటు దాని సారం వంటబట్టి విషాన్ని హరించే అవకాశం ఉంది. రాజులు తినేటువంటి భోజన పాత్రల్లో మరకతమణి ఎందుకు పొదిగి ఉంచేవారు అంటే ఎవరైనా ఎప్పుడైనా విషప్రయోగం చేయొచ్చు. ఆ అన్నం పెట్టే అమ్మాయికే డబ్బులు ఇచ్చి కొనేస్తారు, చేయించేస్తారు, చచ్చిపోతాడు. జరిగినవి ఉన్నాయి. అందుకని అటువంటి కంచాన్ని నలమహారాజుకి విదర్భ మహారాజు ఇచ్చాడు అని చెబుతాడు భీష్ముడు. అందుకే ఇప్పటికీ మీకు గరుడ పక్షి, గ్రద్దలు, కొన్ని పావురాలు, పక్షి జాతుల్లో చాలా పక్షుల్లో ఈ మెడ దగ్గర ఆకుపచ్చని చార ఉంటుంది. అది పావును చంపగలదు, తినగలదు. పావును తిన్నా దానికి ఏం కాదు. ఆ ఆకుపచ్చని చార దాని శరీరంలో ఉండే విషాన్ని హరించే ధాతువులకి ప్రతీక. నెమలికి ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా, నెమలి అందుకే పావును చంపుతుంది. పావురానికి ఉంటుందండి, గరుడ పక్షికి ఉంటుందండి. అందుకే గరుడ వాహన సేవ చేసినప్పుడు పచ్చల హారం వేస్తారు ప్రత్యేకంగా. దాన్ని చూడడానికి అందరూ కొన్ని లక్షల మంది ఎగబడతారు. దాంట్లో ఉండే విశేషం అది. చూసినంతలో మనకేదో వచ్చేస్తుంది కాదు, కానీ దాని ప్రయోజనం దానికి ఉంది. రాజు ప్రాణాల గురించి సరే, మరి ప్రజలకి ఈవేళ ఉగ్రవాదం ఆవేళ ఉండొచ్చు. రాజ్య పరిస్థితులు అల్లకల్లోలాలు చేసేద్దామని వాటిని ఎలా ఎదుర్కోవాలట? రాజ్య విఘాతము చేయు జనులను ఎరిగి, ఆ మాట చూడండి. అంటే ముందే తాను తెలుసుకోవాలి. ఎక్కడో జరిగాక వెళ్ళడం ఇట్స్ ఎ కవర్డ్ యాక్ట్, చాలా పిరికి చర్య. ఎవరికి కావాలి ఈ స్టేట్మెంట్? కొన్ని వందల సార్లు జరుగుతుంటాయి. ఒక మరబొమ్మలాగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అక్కడికి రావడం, నడుచుకుంటూను రోబో నడిచినట్టు ఏదో ఒక ప్రకటన ఇవ్వడం చాలా దురదృష్టకరం. ఇంకోసారి జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఏమి తీసుకోవడం? మళ్ళీ చర్య తీసుకున్నాక జరిగే చర్య ఏమిటంటే జరిగాక తీసుకునే చర్య ఈయన రావడం, ఓ ప్రకటన ఇవ్వడం, అంతే. ఎరిగి చంప చెరపనవలయను. ముందే నిఘా విభాగాలు గట్టిగా పనిచేయాలి. అది ఒక్కటే కాదయ్యా, వినికి గలిగి రక్షించుచు అనువన దయతోడి పాడిని ఆయతులెల్లన్ గొనుచు తగనేలి పొగొడందిన రాజున కుర్వి కామధేనువుగాది. రాజుకి ఎప్పుడు వినికి చాలా ముఖ్యం. ఏమిటి వినికి అంటే? రాజుకి ఏమైనా చెవుడా, వినడా? వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగును కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. మామూలు మనుజుడికే సుమతి శతకంలో అలా చెబితే రాజనీతిలో ఉన్నవాడికి, పరిపాలనలో ఉన్నవాడికి ఇది ఎంత ముఖ్యమండి. వినికి గలిగి ప్రజలు ఏం చెప్పినా వినాలి. అనువాడు చెప్పడానికి నీకు దర్శనమే ఉండదు అనకూడదు. ఆ విన్న వెంటనే వేగపడద్దు, తన సొంత విచారంలో తేల్చుకోవాలి. అనువున దానికి తగిన సమయం చూసుకోవాలి. ప్రజల మీద పన్నులు వేయాలి, ఆదాయం మనకి పెరగాలి అంటే సమయం చూసుకోవాలి. పంటలు పండడానికి వాళ్ళు ఏడుస్తుంటే అప్పుడు ట్యాక్సులు పెంచేస్తే అలాగా ఇంకాస్త పుండు మీద కారం జల్లినట్టు ఉంటుంది వాళ్ళకి. కాస్త బాగా పండి, వానలు బాగా కురిసి, పంటలు బాగా పండి, రైతులు అందరూ శుభ్రంగా అల్లుళ్ళకి అడిగిన కట్నాల కంటే ఎక్కువ కట్నాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు పోనీ 10 రూపాయలు పన్ను పెంచిన పోన్లేరా మనం అంతా బాగున్నాం, ఆ చల్లని మహారాజు పరిపాలిస్తున్నాడు, ఆయనకు 10 రూపాయలు కడితే నష్టమే ఉంది అని కట్టేస్తారు. అదే అనువున అంటే దయతోడి. అందులో కట్టగలిగిన వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద దయ ఉండాలి కాస్త. అన్ని వర్గాలకి ఒకటే అంటే అలాగా. పాడిని అంటే న్యాయం తప్పకుండానే పన్ను వసూలు చేయాలి. ఆయతులెల్లన్ గొనుచు, ఆయతులు అంటే ఆదాయాలు. అందుకే పూర్వం రెవెన్యూ ఇన్స్పెక్టర్ని ఆయతికాడు అనేవారు. ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు ప్రయోగిస్తాడు. ఆయతికానికి కుము అంటాడు. దేవాదాయ శాఖ మీద అధికారం ఎప్పుడు రెవెన్యూ వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళు పిండేస్తారట మొత్తం దేవుణ్ణి. ఎంత బాగా చెబుతాడో కృష్ణదేవరాయల రాజనీతిలో. రెవెన్యూ వాళ్ళని తీసుకెళ్ళి దేవాదాయ శాఖలో పెట్టద్దు అంటాడు. ఈ కాలానికి ఉపయోగపడే నీతులు ఎన్నున్నాయో అందులో. ఆయతులెల్లన్గొనుచు తగనీలి, ఆ రకంగా పరిపాలించి పొగొడం దినరాజునకు ఉర్వి కామధేనువుగాదే.
అలా అటువంటి రాజుకు ఉరివి కామధేనువు అడిగినప్పుడల్లా పాలించినట్టుగా ప్రజలు ఎంత పన్ను వేసినా కడతారు. ఎందుకంటే పరిపాలన బాగుంది, సౌకర్యాలు బాగున్నాయి, రాజు ధర్మాత్ముడే ఉన్నాడు, ఆయన వల్ల కానీ, ఆయన మంత్రుల వల్ల కానీ, ఆయన కుటుంబ సభ్యుల వల్ల కానీ ఎవరికీ మనకేమీ అపకారం జరగట్లేదు అంటే వాళ్ళంతా శుభ్రంగా రాజవంశాన్ని సూర్యవంశపు రాజులను గౌరవించినట్టు గౌరవిస్తారండి. ఈ నీతులన్నీ చెప్పినవన్నీ ధర్మరాజు విని, ఇగో ఇన్ని నీతులు చెబుతున్నావు, అది కూడా ఇబ్బంది అయింది. ఏ రకంగా ఈయనకి మమకారం అట్టి పెట్టేద్దామని ఇన్ని నీతులు చెబుతున్నావు, ఎవరున్నారు నాకు చెప్పడానికి? భీష్ముడేమో పైకి వెళ్ళిపోయాడు, పాండురాజు ముందే పైకి వెళ్ళిపోయాడు, భీష్ముడు కూడా వెళ్ళిపోయాడు, ఇంకెవరున్నారు? నువ్వు కూడా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటి? కృష్ణుడేమో ఎక్కడో ఉన్నాడు, అస్తమానం రమ్మంటే కష్టం కదా, నువ్వు కూడా వెళితే నా పరిస్థితి ఏమిటంటే ధృతరాష్ట్రుడు కొంచెం ఆ చేతుల్లోంచి చెయ్యి తీసుకుంటూ కాస్త ఆలోచిస్తున్నాడు. అంతే అంటావా, అంతే అంటావా, అంతే అంటావా, ఏమిటోనయ్యా నిన్ను చూస్తుంటే ఇంకో 2 రోజులు అనిపిస్తోంది అన్నమాట. కొంచెం పీకుతోంది ఆయనకి మనస్సు. వెంటనే గాంధారి అక్కడి నుంచి, దేవా ఎప్పుడు వనం మనకు విచ్చేయువాడవు అంది. అది గాంధారికి ధృతరాష్ట్రుడికి తేడా. ఆవిడ గిల్లింది. ఆయన ఏదో అనగానే మళ్ళీ ఇక్కడ ఉండిపోదామని చూస్తున్నామేమో మతి లేకుండా, ఈ చాపల్యంతోనే జీవితం అంతా పాడు చేసుకున్నాం. ఖచ్చితంగా ఉండలేని పరిస్థితి. చాలామంది ఇదేనండి, మనలో కూడా. పొద్దున్నే ఓ పెద్ద మనిషి ఇంట్లోంచి బయలుదేరతాడు, ప్రయాణానికని బయలుదేరతాడు. మా ఇంట్లో అంటూ ఉంటారు, ప్రయాణాలు అబద్ధం, ప్రసాదాలు నిబద్ధం అని. సో ముందు తిండి తినేస్తాడు, ప్రయాణం మానేసి కూర్చుని మళ్ళీ మధ్యాహ్నం ఏమిటో పకోడీలు వేస్తావా అంటాడు. ఈ పకోడీలు తిన్నా సరిపోయాయి. అప్పుడు వచ్చింది సామెత, ప్రయాణాలు అబద్ధం, ప్రసాదాలు నిబద్ధం అని. బయలుదేరతాడా, మధ్యాహ్నం భోజనం వరకు అలా కూర్చుంటాడు కదలకుండా, మీనమేషాలు లెక్కెడుతూ. ఇప్పుడు బస్సు ఉంటుందంటావా? బస్సులు ఏమిటో ఈ మధ్య సరిగ్గా లేవు. ఇవాళ కొంచెం అమావాస్య వచ్చేస్తుంది కూడా, సేపట్లో అమావాస్య పొద్దున బయలుదేరచ్చా, ఈలోగా అమావాస్య వచ్చేసింది. అందుకని ఇప్పుడు ఎందుకులే అని భోజనం చేస్తాడు. సాయంత్రం మళ్ళీ ఇబ్బంది. భోజనం చేసి వెంటనే మంచం ఎక్కుతాడు. సాయంత్రం నెమ్మదిగా బయలుదేరదామని చూస్తాడు. పొద్దుపోయింది, ఇంక ఇప్పుడు ఏమిటని ఎవరో అంటారు, వచ్చిన వాళ్ళు ఉండిపోతాడు. ఇలా మొత్తం 2 రోజులు వెళ్ళదలుచుకున్న ప్రయాణం ఆగిపోయింది. వెళ్ళాలి అంటే ఖచ్చితంగా స్ప్రింగులు వేసినట్లు లేవాలండి మనిషి. మళ్ళీ ఇంక సలహాలు అడగకూడదు, ఇంకా టక్కమని బయలుదేరడం, వెళుతున్నా తలపేసుకోమని చెప్పడమే అంతే. రకరకాలు ఉంటే పనులు ఆగిపోతాయి. అలా కొంచెం ధృతరాష్ట్రుడు కాస్త ఇంకా, ఎందుకంటే ఆయన పూర్తి వైరాగ్యం రాలేదండి, ఆ నిష్ట పూర్తిగా లేదు. అందుకని కాస్త ఏమిటో ధర్మరాజా నువ్వు అలా అంటుంటాను. పోతే వెంటనే గాంధారి వెనకాల నుంచి, దేవా ఎప్పుడు వనం మునక విచ్చేయవాడవు అని అడిగింది. మనం వెళదాం అనుకున్నాం కదా, మళ్ళీ ఇదేమిటి ఇక్కడ, చెప్పావు కదా, రండి వెంటనే. అలాంటి నిశ్చయాలు లేకపోతే కుదరవండి. అప్పుడు కూడా ఆయన ప్రవృత్తి చూడండి. దేవి పద, నీ కొడుకుల పాపముల పోవు వరకు తపస్సు చేయువారము. నీ కొడుకులు, ఆ మాట గమనించండి, మనిషి ఎలా ఉంటాడో. మనలో చాలామంది ఇంతే, కొడుకు తప్పు చేస్తే ఆ విషయం చెప్పాలంటే వెంటనే భర్త మీ అబ్బాయి అంటాడు. మరే ఈయనకేం సంబంధం లేదా? ఆ మాట ఏమిటండి? భార్య కూడా ఒక్కోసారి కొడుకు గురించి చెప్పాలంటే మీ సుపుత్రుడు మరి చేరుస్తారు దానికి. నిజంగా మంచి పని చేసినప్పుడు అనరు, అందుకే సుపుత్ర కొంపపేకరా అని వచ్చింది. ఇది పెద్ద నేరము ఘోరమని కాదు, కానీ మనుషుల మనఃప్రవృత్తి ఎలా ఉంటుందంటే, వాడు గొప్పవాడే మంచివాడైతే అది మన ప్రజ్ఞ, వాడు ఏమైనా చెడ్డ పనులు చేస్తే అది వేరే. వీలైతే భార్యది, భర్తది, లేకపోతే ఎవరిదో. లేకపోతే ఇంట్లో మేనమావ ఉంటే, అన్నయ్య మీ మేనల్డే, ఈ నేరం వాడిది, మా అబ్బాయి అనరు. అందుకని నీ కొడుకుల పాపాలు పోయేలా తపస్సు చేస్తాం. కొడుకుల పాపాలైనా ఈయన గారివి ఏం లేవు. సింహాసనం మీద ఉన్నవాడు ఎంత గట్టిగా ఉండాలండి. అందుకే నీతి వేరు, రాజనీతి వేరు. ఎప్పుడైనా సరే తెలుసుకోవాలి, నీతి వేరు, రాజనీతి వేరు అని. సరే ఇంకా బయలుదేరదాం అని పాపాలు పోయేలా తపస్సు చేద్దామని అన్నారుగా, అందుకని బయలుదేరుతున్నారు. అప్పుడు వెడుతూ ప్రజల అనుమతి కోరుతున్నాడు. విచిత్రంగా ఏమంటున్నాడంటే ప్రజలతో, అయ్యా ఈ భూమిని శంతన మహారాజు పరిపాలించాడు, మా తాతగారు. శాంతనుడైనటువంటి భీష్ముడు పరిపాలించవలసిందే, కానీ ఆయన త్యాగం వల్ల మా తండ్రి విచిత్ర వీర్యుడు పరిపాలించాడు. ఆ పైన పాండురాజు పరిపాలించాడు, మీకు తెలియంది కాదు. ఇప్పుడు ధర్మరాజు పరిపాలిస్తున్నాడు. అందుకని నేను మిమ్మల్ని కోరుతున్నది ఒక్కటే, ఇక మా దుర్యోధనుడు కూడా పరిపాలించాడు, నేను ఉన్నాం. కానీ ఆ దుర్యోధనుని దుశ్చేష్టలన్నిటికీ నేను కారణం, నేను ఒప్పుకుంటున్నాను మీ ముందని ధృతరాష్ట్రుడు నిజాయితీగా ప్రజల ముందు అన్నాడండి. వాని దుశ్చేష్టలకు మూలమే ఏనగాదే అన్నాడు ఆయన. ఇంతమంది పరిపాలించిన గొప్ప రాజుల పేరు మేము చెబుతున్నా, శంతనుడు, భీష్ముడు, విచిత్రవీర్యుడు, పాండురాజు, ధర్మరాజు. మేము కూడా పరిపాలించాం.
కానీ మావాడి పరిపాలన ఎలా ఉన్నా ఎన్ని దుశ్చర్యలు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఈ యుద్ధానికి కారణం ఎవరో మీకు అందరికీ తెలుసు. అతని దుశ్చేష్టలకి నేనే కారణం, నేను తప్పనిసరిగా ఒప్పుకుంటున్నా. కానీ మీరు నన్ను ఈ అపరాధాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నాకు అనుమతి ఇవ్వండి. ఎందుకంటే మహిళెస్సగా రక్షించిన మహిత గుణుల అన్న కొడుకు మనుమండని, మహిళెస్సగా రక్షించిన మహిత గుణుల అన్న కొడుకు మనుమండని, నాకు హితంబు గోరి కరుణా సహితులరై ఇండనుజ్ఞ సద్వ్రతమునకు, మహిళెస్సగా రక్షించిన మహిత గుణుల అన్న కొడుకు మనుమండని. ఇక్కడ ధృతరాష్ట్రుడు ప్రజలతో పలుకుతున్న పద్యంలో ఓ చమత్కారం ఉందండి. దీన్ని చిన్నతనంలో ప్రహేళికా పద్యం కింద ఇచ్చేవారు పిల్లల చేత ఆలోచింపజేయడం కోసం. ప్రహేళికా పద్యం, పజిల్ పోయేమంటారు. అలా ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు? శంతనుడు పరిపాలించాడు, శాంతనవుడైన భీష్ముడు పరిపాలించాడు. పోనీ కొద్ది కాలమే కాదు, ఊరికే ఏదో ఇన్ఛార్జ్ అనుకుందాం, పోనీ బాధ్యత తీసుకున్నాడు. మా తండ్రి గారు విచిత్రవీర్యుడు పరిపాలించాడు, ఆయన తరఫున అన్నీ చూసింది భీష్ముల వారే కదా. సరే, మా తమ్ముడు పాండురాజు, ఆయన నా తరఫున అన్నీ ఆయనే చూశాడు. అందరి పరిపాలన మీరు చూశారు. సరే, మావాడు నేను ఉన్నప్పుడు పరిపాలన చూశారు. ఇప్పుడు ధర్మరాజు కూడా పరిపాలిస్తున్నాడు 10 ఏళ్లుగా. ఇందరిలో చెడిపోయిన పరిపాలన ఏదైనా ఉంటే అది మాది, మా దుర్యోధనుడిది. మేము చేసిన అపకారాలు ఇన్ని అన్నీ కావు, వారి దుశ్చేష్టలకు మూలమేనగాది. కాబట్టి నాకు మీ ముందు నిలబడి వనవాసానికి అనుమతి ఇమ్మని అడగడానికి కూడా సిగ్గుగానే ఉంది. కానీ మీరు నా అర్హత, నాకున్న అర్హత ఒక్కటి ఏమిటంటే మహిళెస్సగబాలించిన మహిత గుణుల అన్న కొడుకు మనుమండని, అన్న కొడుకు మనుమండని, నాకు హితంబు గోరి కరుణా సహితులరై ఇండనుజ్ఞ సద్వ్రతమునకు. ఇందులో అన్న కొడుకు మనుమండని, దాన్ని సరిగ్గా చదవకపోతే అపార్థం వస్తుంది. అన్న కొడుకు మనవడేమిటి, ఎవరు చెప్పారు అంటున్నా. అన్న కొడుకు మనవడవుతాడా అని చిన్నతనంలో సరదాకి భారతం పాఠాలు చెప్పినప్పుడు ఈ భాగం కనుక ఉంటే, లేకపోయినా సరే ఈ పద్యాన్ని కావాలనే ఉపాధ్యాయులు, వాళ్ళు మంచి పండితులు, బాగా చదువుకున్నారు కాబట్టి తెలుగు ఉపాధ్యాయులు ఇలాంటి పద్యాలు చెప్పి, ఒరే ఈ పద్యంలో అన్న కొడుకు మనవడన్నారా, అన్న కొడుకు మనవడు ఎలా అవుతాడో తేల్చండి అనేవారు. అన్న కొడుకు మనవడు అని ఒక మాట పట్టుకుంటే అన్న కొడుకు మనవడనే ఆలోచిస్తాం. కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తే మహిళెస్సగబాలించిన మహిత గుణుల అన్న కొడుకు మనుమండని, అన్న పక్కనో కామ, కొడుకు పక్కనో కామ, మనవడని పక్కనో కామ ఉండాలి, లేకపోతే అర్థం కాదు. కానీ కామాలు పెట్టే అలవాటు ఆ కాలంలో లేదు. కామవాంఛలు అంతగా లేనట్టే ఈ కామాలు పెట్టే అలవాటు కూడా ఆ కాలంలో అంతగా లేదు. ఈ ఈ ఈ విరామ చిహ్నాలు, పంక్చువేషన్ మార్క్స్ సెంటర్ ఇవన్నీ తర్వాత వచ్చాయి. పూర్వం తెలుగు భాషలో, కావ్య భాషలో, భాషా లేఖనంలో ఇది ఉండేది కాదు. ఆ ఉండకపోవడమే పద్ధతి, ఉండడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే అవి లేకపోవడం వల్ల ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఆపి కొద్దిగా ఆపాలో, ఎక్కడ సగం ఆపినట్టు ఆపి మళ్ళీ ముందుకెళ్లాలో, ఎక్కడ పూర్తిగా చుక్కబెట్టాలో, ఎక్కడ ఆశ్చర్యపోవాలో, ఎక్కడ ప్రశ్నలో ప్రశ్నార్థక వాక్యంలా మాట్లాడాలో ఆలోచించుకుని చదివేవారు. ఆ ఆలోచించే అవకాశం విద్యార్థికి ఇవ్వాలి. పంక్చువేషన్ మార్క్స్ పేరు మీద మనమే నేర్పి దాన్ని పరీక్షల్లో కూడా పెట్టి దానికో 4 మార్కులు కేటాయించి ఇక్కడ ఏ గుర్తులు పెడతావో పెట్టంటే పరీక్షల్లో ఉపయోగించవచ్చు, కానీ జీవితంలో దెబ్బతింటాడు. ఎందుకంటే తర్వాత ప్రశ్న గుర్తు లేదుగా అని ప్రశ్న పెట్టడం మానేస్తాడు. మాస్టారు చుక్క ఉన్నట్టు చెబితే కానీ చుక్క పెట్టాడు. ఎక్కడ చుక్క పెట్టాలో, ఎక్కడ ప్రశ్న గుర్తు పెట్టాలో, ఎక్కడ కామా పెట్టాలో, ఎక్కడ సెమికోలను పెట్టాలో, ఎక్కడ తలకిందు కామాలు పెట్టాలో విద్యార్థికి ఆలోచించుకునే శక్తిని పెంపొందించాలి విద్యా విధానం. అది కూడా ఉపాధ్యాయుడు నేర్పడం సరైన విధానం కాదు. ఇంగ్లీష్ విధానం తెలుగు పనికిరాదు, ఇంగ్లీషే తగలడింది దానివల్ల. ఆ విధానాలు మనకు అక్కర్లేదు. అందుకే పూర్వం చెన్నై సూర్యవచనం సహా చూస్తే అర్ధంపు సకల పురుషార్థ సాధనం బదిలేనిచో సర్వధర్మములు వ్యర్థములు అది వెళ్ళిపోతుంది వాక్యం. అలాగా సాధనం బదిలేనిచో అని వస్తుంది. సాధనంబు అని ఆపదలుచుకుంటే బూ అని ఆపాలనే విషయం విద్యార్థికి తెలియాలి. అంతేకాని సాధనం బదిలేనిచో అని ఎవరు అనరు. ఇప్పుడు అలా అంటున్నారు కర్మగారి. చొక్కలేదు కదండి, చొక్కుంటేనే ఆపుతాడు వీడు. అలా లేకపోతే వచ్చే ప్రమాదం అనమాట. అన్న కొడుకు మనుమండు అని చెబితే చికాగ్గానే ఉంటుంది. కాకుండా అన్న కొడుకు మనుమడు అంటే భూమండలాన్ని బాగా పరిపాలించిన రాజులని ఈయన వంశం వాళ్ళ గురించి ఈయన చెప్పాడే. అందులో ఒకరికి ఈయన అన్న, పాండురాజుకి అన్నగా, ఒకరికి ఈయన కొడుకు, విచిత్రవీరుడు కొడుకేగా, భీష్ముడికి కూడా కొడుకు వరసేగా, మనుమడు ఒకరికి, శంతనుడికి మనవడేగా. నేను గొప్పవాడిని కాదయ్యా, కానీ నేను శంతనుడికి మనవడిని, విచిత్రవీరుడికి కుమారుణ్ణి,
పాండురాజుకేమో అన్నగారిని, ఈ గౌరవాలతో నాకు ఇవ్వండి అయ్యా, ఏదో అగస్త్య భ్రాత అన్నట్టుగా అగస్త్యుని తమ్ముడిని అని చెప్పుకునేవాడు ఒక ఆయన. నీ పేరేమిటంటే అగస్త్యుని తమ్ముడు అంతే అనేవాట. అలాగే అగస్త్య భ్రాత అన్నట్టుగా నాకు ఆయనకి అన్నగారిని కొడుకుని మనమండని నాకు హితంబు గోరి కరుణాసహితులరై ఇండనుజ్ఞ సద్వ్రతమనుకును. కాస్త కరుణతో నాకు వనవాస వ్రతాన్ని చేపట్టడానికి అవకాశం ఇవ్వండి అని ప్రజల్ని అడిగాడండి. ఆ రోజుల్లో రాజులు అలా ఉండేవారు, ప్రజల అనుమతి కోరేవారు. మరి ప్రజలు అందరూ స్పందించారా? ఏమైనా పెద్ద వేదిక పెట్టారా? ఏదైనా ప్రజా దర్బారు, పబ్లిక్ పాయింట్ లాంటివి ఏమైనా పెట్టారా? ఇవన్నీ మనం 23.5 గంటల్లో చూద్దాం. రాజరికంలోనే ప్రజాస్వామ్యం ఏ రకంగా పరిఢవిల్లిందో ప్రాచీన భారత కాలంలో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడతాం.